అందాల తార సమంత గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఏ మాయ చేసేవే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో టాప్ హీరోయిన్గా ఎదిగింది. తమిళంలో కూడా చక్కని చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అయితే ఏ మాయ చేసేవే చిత్రంలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంతకాలం తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరి ప్రొఫెషనల్ లైఫ్లో వారు బిజీగా ఉన్నారు. ఇక విడాకుల తర్వాత వరుస హిట్ చిత్రాల్లో నటించిన సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడి కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. ఈ మధ్యనే మయోసైటిస్ ట్రీట్మెంట్ చేసుకొని కోలుకుంటూ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి. అది వ్యక్తిగత జీవితమైనా వృత్తిపర జీవితమైనా అంటూ ఆల్రెడీ పవర్ స్టార్ చెప్పిన విషయానికి కాసింత పర్సనల్ ఫ్లేవర్ యాడ్ చేసి చెప్తుంది సమంత. కెరీర్ మొదలుపెట్టి 14 ఏళ్ళైంది. రోజుకు 10 పనులు చేసేదాన్ని, 5 గంటలే నిద్రపోయేదాన్ని. శరీరానికి కానీ మనసుకు కానీ ఎప్పుడూ విశ్రాంతి ఇవ్వలేదు. సేద తీరడం అంటే ఏంటో తెలియదు నాకు అంటూ తాను గడిపిన జీవితాన్ని రివైండ్ చేసి చూసుకుంటున్నారు సమంత. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే తాను ఫేస్ చేసిన ఇష్యూస్ గురించి తలుచుకుంటుంటే ఇవన్నీ కళ్ళ ముందు మెదులుతున్నాయని చెప్పారు. చేతిలో ఉన్నది జారిపోతుందనే భయం, కెరియర్లో అత్యంత గొప్ప స్థాయిలో ఉన్న దానికి కారణం తాను కాదేమోననే భయం, ఇలా రకరకాల భయాలు వెంటాడేవి అని గుర్తు చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో తాను నటించిన సినిమా ప్రమోషన్లకు కూడా హాజరు కాలేకపోయానని చాలా బాధపడింది సమంత. సినిమా చచ్చిపోతుందని నిర్మాత కన్విన్స్ చేస్తే ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేయగలిగినని చెప్పారు సమంత. యశోద సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో సమంతకు మయోసైటిస్ అటాక్ అయింది. తనకు మయోసైటిస్ అటాక్ అయినప్పుడు రకరకాల వార్తలు వినిపించాయన్నది ఈ బ్యూటీ చెబుతున్నమాట. వాటన్నింటినీ విన్న తర్వాత తప్పని పరిస్థితుల్లో తన ఆరోగ్యం గురించి అందరితో పంచుకోవాల్సి వచ్చిందని రివీల్ చేశారు శామ్. పడిపోయామని బాధపడటం కన్నా కాస్త ఆగి ఆలోచించి నిలదొక్కుకోవడానికి ప్రయత్నించడంలోనే గెలుపు ఉంటుందని నమ్ముతారు ఈ బ్యూటీ. ఇక సినిమాలోనే కాదు, సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్గా ఉండే సమంత తాజాగా ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఎలాంటి వారైనా ఆరోగ్యం సరిగా లేకుంటే మానసికంగా కుంగిపోతారు. నా జీవితంలో కూడా నేను చాలాసార్లు ఆవేదనకు గురయ్యాను. మయోసైటిస్ వ్యాధి వచ్చినప్పుడు వారంలో తగ్గిపోతుందని కూల్గా ఉన్నాను. తర్వాత దాని ప్రభావం నా జీవితంపై దారుణంగా చూపించింది. ఒక్కోసారి ఈ వ్యాధి నాకే ఎందుకు వచ్చిందని బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ వ్యాధితో 1.5 ఏళ్ల నుంచి నేను పోరాడుతున్నా అంటే నాకు నమ్మశక్యంగా లేదు. మనసు దృఢంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే నిర్ణయంతో పోరాడుతున్నానంటుంది సమంత. ఇక సిటాడెల్ కోసం ఎంతో కష్టపడినట్లు చెప్పుకొచ్చింది. ఒకవైపు మయోసైటిస్కు చికిత్స తీసుకుంటూనే అప్పటి వరకు అంగీకరించిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితుల గురించి తాజాగా హెల్త్ పాడ్కాస్ట్ సిరీస్లో వివరించారు. మై జర్నీ విత్ ఆటో ఇమ్యూనిటీ పేరుతో ఇది యూట్యూబ్లో విడుదలైంది. అందులో న్యూట్రిషనిస్ట్ ఆల్కేష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మీ ఆటో ఇమ్యూనిటీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారో అనే ప్రశ్నకు సమంత ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఇది ఎంతో కష్టమైన పని. ఏ వారానికి ఆ వారం తగ్గుతుందిలే అనుకున్నా, నాకే ఎందుకు వచ్చింది అని బాధపడ్డాను. దీని విషయంలో ఎంతో గిల్టీగా ఫీల్ అయ్యా. 1.5 ఏళ్ళుగా దీంతో పోరాడుతున్నానంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి రోజులు ఉంటాయి. ఓర్పుతో ముందుకు వెళ్తే జీవితం అందంగా ఉంటుంది. నాకు వచ్చిన వ్యాధి తగ్గడానికి సమయం పడుతుందని తెలుసు. కోలుకోవడానికి ఏం చేయాలో దాన్ని శ్రద్ధగా చేస్తున్నా అని సమంత పేర్కొంది. ఇక సినిమాలకు విరామం తీసుకోవడం గురించి చెప్పండి అని అడగ్గా, 13 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఒకే సంవత్సరంలో 5 సినిమాలు విడుదలైన సందర్భాలు ఉన్నాయి. అంత బిజీగా ఉండే నేను బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకోవడం తేలికైన విషయం కాదు. నా జీవితంలో ఇప్పటి వరకు తీసుకున్న కఠిన ఉత్తమమైన నిర్ణయం ఇదే. ఆరోగ్య పరిస్థితుల రీత్యా వర్క్ కంటిన్యూ చేయడం వీలుపడలేదు. పనిపరంగా ఒత్తిడి, ఇతర విషయాలను తట్టుకోవడం అంత సులభం కాదు. వచ్చిన సమస్య మ్యాజిక్ చేసినట్లు తగ్గిపోతుంది అనుకోకూడదు. నేను ఇప్పటికీ ఎన్నో విషయాల్లో బాధపడుతూనే ఉన్నా. కానీ ఎలాంటి సమస్యనైనా ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నా కాబట్టే ఇంత ధైర్యంగా ఉన్నాను అని సమంత చెప్పుకొచ్చింది. ఇక సిటాడెల్ షూటింగ్ అనుభవాలు పంచుకోమని అడగ్గా, ఖుషీ సినిమా అవగానే పూర్తి సమయాన్ని సిటాడెల్కు కేటాయించినట్లు సమంత చెప్పుకొచ్చింది. ఇందులో ఎన్నో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఇది ఎంతో శారీరక శ్రమతో కూడిందని తెలిసినా కూడా ఇందుకు ఓకే చెప్పాను. దర్శక నిర్మాతలు ఎంతో సహకరించారు. ఈ సిరీస్ ఎంతో కష్టపడి పూర్తి చేశానో నాకు తెలుసు. అందుకే ఇది ఎప్పటికీ ప్రత్యేకమైనదే. దీని విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.
వరుణ్ ధావన్ సమంత జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ సిటడెల్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సిటడెల్ హన్నీ బన్నీ పేరుతో స్ట్రీమింగ్ కానుంది. అయితే సిటడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ పాల్గొంటున్న సమయంలో కొన్ని యాక్షన్ సీన్లు చేస్తున్నాను. హఠాత్తుగా నా శరీరం అంతా నొప్పులు తిమ్మిళ్ళు వచ్చాయి. తీవ్ర అస్వస్థతతో స్పృహ తప్పి అక్కడే పడిపోయాను. వెంటనే టీం సభ్యులు నన్ను హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. షూటింగ్ ఆగిపోయిందని చాలా బాధపడ్డాను. ఆ తర్వాత కోలుకొని షూటింగ్ పూర్తి చేశాను. ఇప్పుడు సిటాడెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక సమంత ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చినా కూడా సోషల్ మీడియా వేదికగా నిర్జలను ఎంతగానో అలరిస్తుంది. ఎప్పటికప్పుడు హాట్ అందాలతో కుర్రకారును మంత్రముగ్ధులను చేస్తున్నట్టుగా ఫోటోషూట్స్ చేస్తుంది. సమంత కొన్ని షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అయితే ఈ ఫోటోలలో సమంతను చూసిన కొందరు ఏంటి సమంత అసలు ఇలా అయిపోయిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.